విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం నేతల మధ్య పోటీ తీవ్రమైంది. రేసులో ఉన్నవారు పైరవీలు చేసుకుంటున్నారు. ఆశావాహులందరూ పోస్టుపై ధీమాతో ఉన్నారు. అధ్యక్ష పదవి కోసం 20 మందికి పైగా దరఖాస్తు చేసుకుంటే 6 పేర్లు పార్టీ అధినాయకత్వం పరిశీలనలో ఉన్నాయి. ఇంతకీ ఆ 6 నేతలు ఎవరు? అసలు దరఖాస్తే చేయని ఓ నేత పేరును ఎందుకు చేర్చారు? ఓ కీలక నాయకుడి పేరును తొలగించిందెవరు? వాజ్ ది స్టోరీ? టీడీపీ కమిటీలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ అధినాయకత్వం ఇదే పనిలో ఉంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇటీవల ఈ విషయాన్ని చెప్పడంతో పార్టీ నేతల్లో హడావిడి పెరిగింది. కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న అధికార పార్టీ కావడంతో జిల్లా అధ్యక్ష పదవిని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. పోస్టు దక్కితే ఎగిరి గంతేయాలనుకుంటున్నారు కొందరు నేతలు. ఈ క్రమంలోనే ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. విజయనగరం జిల్లాలో పోటీ కాస్త ఎక్కువగానే ఉంది. ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ కోసం విధేయతతో పనిచేశామని, ప్రతికూల పరిస్థితుల్లోనూ కష్టాలు ఎదుర్కొని క్యాడర్ను కాపాడుకున్నామని ఎవరి వాదనలు వారు పార్టీ పరిశీలకుల ముందు వినిపించారు. దీంతో పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈసారి తమకు అధ్యక్ష పదవి గ్యారంటీ అన్న ధీమాతో ఉన్నారు. ఇదే సమయంలో లాబింగ్ చేసుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను కలుస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్ కోసం కూడా ఇన్ని పాటలు పడలేదని చెబుతున్నారు. పార్టీ పరిశీలకులకు తమ అభ్యర్థనలు అందించిన నేతలు అమరావతి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ అభిప్రాయాన్ని పార్టీ నాయకత్వం సేకరిస్తున్న సమయంలో రాజకీయం రసవత్రంగా మారుతోంది. విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం 20 మందికి పైగా నేతలు దరఖాస్తు చేసుకున్నారు. వడపోత తర్వాత 6 పేర్లపై అభిప్రాయ సేకరణ చేసినట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కిమిడి నాగార్జున, కర్రోతు బంగారాజు, కంది చంద్రశేఖర్, కరణం శివరామకృష్ణ, కొళ్ల అప్పలనాయుడు, సువ్వాడ రవిశేఖర్ రేసులో ఉన్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డీసీసీబీ చైర్మన్ పదవితో విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కిమిడి నాగార్జున మళ్లీ తనకే కావాలని పట్టుపడుతున్నారు. అమరావతిలో తనకు తెలిసిన నేతల ద్వారా పార్టీ అధినాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత కంది చంద్రశేఖర్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి మరో నేత సువ్వాడ రవిశేఖర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో గజపతి నగరం టీడీపీ టికెట్ ఆశించి భంగపడి మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు పార్టీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో తన అన్న కుమారుడు కొండపల్లి శ్రీనివాస్ కు సీటు ఇవ్వటంతో గెలిచి మంత్రి అయ్యారని, ఇప్పుడు తనకు పార్టీ పదవి ఇవ్వాలని కేఏ నాయుడు పట్టుపడుతున్నారు. మరోవైపు గజపతి నగరంలో బొత్స సత్యనారాయణ కుటుంబానికి ఎదురొడ్డి నిలబడి కష్టకాలంలో పసుపు జెండాను పట్టిన ఏకైక వ్యక్తిని తానేనన్నది మరో నేత కరణం శివరామకృష్ణ వాదన. అలానే రాజా నియోజకవర్గ టీడీపీ నేతల పేర్లు రాస్తే ఆ అర్హత తనకే ఉందని కొళ్ల అప్పలనాయుడు చెబుతున్నారు. ఈ స్థానం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్తో పార్టీ అధినాయకత్వానికి చెప్పిస్తున్నారు. మరోవైపు మార్క్ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు పేరు పార్టీ అధిష్టానం పరిశీలనలో ఉందన్న ప్రచారం జరుగుతోంది. దూకుడు స్వభావం ఉన్న ఈ నేతకు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే వైసీపీని ఓ ఆట ఆడుకుంటారని భావిస్తున్నారు. అయితే ప్రస్తుత అధ్యక్షుడు కిమిడి నాగార్జున్నే కొనసాగించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. పరిశీలనలో ఉన్న ఈ 6 నేతల బలాలు, బలహీనతలపై ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడిని పార్టీకి నివేదించారని వినిపిస్తోంది. మజ్జి శ్రీనివాసరావు వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు జడ్పీ చైర్మన్ గా ఉన్నారు. దీంతో ఇక్కడ ఫ్యాన్ పార్టీని ఎదుర్కొనే ధీటైన నేత కోసం అధిష్టానం కసరత్తు చేస్తోంది. అయితే నిన్న మొన్నటి వరకు తనకు అధ్యక్ష పదవి కావాలని పోటీ పడిన మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు పేరు టీడీపీ జిల్లా అధ్యక్ష ఆశావహుల జాబితాలో లేదని వినిపిస్తోంది. ఇదే సమయంలో అధ్యక్ష పదవి కోసం తాను దరఖాస్తు చేయలేదని, పోటీ ఉన్న వారిపై అభిప్రాయం అడిగితే చెప్పానన్నది కర్రోతు బంగారాజు వాదన. కర్రోతు బంగారాజు, కంది చంద్రశేఖర్, కిమిడి నాగార్జున, సువ్వాడ రవిశేఖర్లో ఒకరికి పదవి పక్కా అని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి తన పేరును సిఫారసు చేశారని కరణం శివరామకృష్ణ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి మాటల్లో ఎంత నిజం ఉందో, చంద్రబాబు, లోకేష్ నిర్ణయం ఎలా ఉంటుందో, చివరికి అధ్యక్ష పదవి దక్కేది ఎవరికి అనే అంశాల్లో స్పష్టత కోసం పార్టీ జిల్లా నేతలు ఎదురు చూస్తున్నారు. విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి.